హలో ఆల్. మీరు సోలార్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే అనమాట. ముందుగా మనం అన్ని సోలార్ గురించి పూర్తిగా డీటెయిల్‌గా చెప్పుకుందాము. వెల్కమ్ టు వైష్ణవి 23 జీఎం ఛానల్. సోలార్ అంటే ఏంటి? సోలార్ ఎలా పనిచేస్తుంది? గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఎంత ఇస్తుంది? అనేది అంతా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ సోలార్ అంటే ఏంటి అంటే సన్ నుంచి లైట్‌ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏవి అబ్జర్వ్ చేసుకుంటాయంటే ఇక్కడ బాక్సుల్లాగా కనిపిస్తుంది కదా, అవి సోలార్ ప్యానెల్ అంటారు లేదా సోలార్ మాడ్యూల్ అని కూడా అంటారనమాట. ఈ సోలార్ ప్యానెల్ అనేది దేంతో తయారు చేస్తారు అంటే సిలికాన్తో తయారు చేస్తారనమాట. దీంట్లో సిలికాన్ సెల్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. కానీ ఈ సోలార్ ప్యానెల్ ఫ్రేమ్ అయితే అల్యూమినియంతో అయితే ప్రిపేర్ చేస్తారు. దీనినైతే సోలార్ ప్యానెల్స్ అంటారు. ఇవి అయితే 30 సంవత్సరాల వరకు ఏమీ కావన్నమాట. ఎండకు ఎండిన వానకు తడిచిన ఇవైతే ఏమీ కావు. ఈ సిలికాన్ సెల్స్ వోల్టేజ్ ఎంత అంటే 0.5 to 0.6 వోల్టేజ్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మేమైతే 3 కిలోవాట్ సోలార్ అయితే వేపిస్తున్నాం అనమాట. సన్ నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని డీసీ అంటారనమాట. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. సన్ నుంచి డైరెక్ట్గా కరెంట్ వస్తుంది కాబట్టి డీసీ అని అంటారు. కానీ మన ఇంట్లో వాడే వస్తువులు అన్నీ ఏసీతో పనిచేస్తాయి. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. ఇంట్లో ఏమేమి వస్తువులు వాడతాము అంటే ఫ్యాన్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, కూలర్స్ కానీ ఏవైనా కానీ ఏసీతో నడుస్తాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సోలార్ ప్యానెల్స్ ప్రొడ్యూస్ చేసేది డైరెక్ట్ కరెంట్ని కదా, మరి ఏసీ కరెంట్గా ఎలా మారుతుంది అనేది. ఈ సోలార్ ప్యానెల్స్ ఏవైతే డైరెక్ట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఈ సోలార్ సిస్టంలో ఉండే ఇన్వర్టర్ అనేది డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మారుస్తుంది. అంటే డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారుతుంది. అప్పుడు మనం ఇంట్లో ఉండే ఫ్యాన్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, మిషన్స్ కానీ ఏసీ కరెంట్తో నడుస్తాయి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరి ఇళ్లలో అయితే సోలార్ అయితే పెట్టించుకుంటున్నారు అనమాట. ఈ సోలార్ వల్ల లాభాలు ఏమిటి అని అంటే మనం ఏసీ కరెంట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది మన ఇళ్ళల్లో వాడుకుంటాం కదా, కరెంటు బిల్ అయితే తక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు సోలార్ ఎన్ని రకాలు చూద్దాం. సోలార్ అనేది 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఆన్ గ్రిడ్ సోలార్, ఒకటి ఆఫ్ గ్రిడ్ సోలార్ అనమాట. ఆన్ గ్రిడ్ సోలార్ అంటే ఏంటి అంటే మనకి రోజుకి ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తుంది అంటే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఒక 10 నుంచి 12 యూనిట్లు అయితే జనరేట్ చేస్తుంది యూనిట్స్. ఉదాహరణకు ఇప్పుడు 10 నుంచి 12 యూనిట్లు జనరేట్ అవుతున్నప్పుడు ఉదాహరణకు మనం రోజుకి 10 యూనిట్లు జనరేట్ అవుతుంది అనుకుందాం. మనం డే టైంలో 5 యూనిట్లు అయితే వాడుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 5 యూనిట్లు వాడుకున్నప్పుడు మిగతా 5 యూనిట్లు అనేటివి ప్రభుత్వం గ్రిడ్కి అయితే వెళ్తాయి అన్నమాట. మళ్ళీ నైట్ వచ్చేసరికి ప్రభుత్వంలో గ్రిడ్లో మనవి 5 యూనిట్లు ఉన్నాయి కదా, అవి మనం ఎంత కరెంట్ కావాలో, ఎన్ని యూనిట్లు కావాలో అన్ని వాడుకుంటాం అనమాట. మళ్ళీ రిటర్న్ వస్తుంది కరెంటు. ఇప్పుడు మనం మార్నింగ్ నైట్ వాడిన యూనిట్స్ కాకుండా మిగతా యూనిట్స్ అనేటివి ప్రభుత్వం గ్రిడ్లో ఉంటాయి. అలా మిగిలిన మన యూనిట్స్ అన్నీ కొన్ని మంత్స్కి గవర్నమెంట్ అయితే దానికి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారు అంటే అందరూ ఆన్ గ్రిడ్ సోలారే వేయించుకుంటారనమాట ఇళ్ళల్లో అంతా. మేమైతే ఇక్కడ లెంత్ పొడుగు అయితే పెట్టించుకుంటున్నాము సోలారు. ఎందుకంటే కింద నడవడానికి వస్తుంది అని చెప్పేసి పెట్టించుకుంటున్నాము. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్తో కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. దీనితో మనకి నెట్ మీటరింగ్ ద్వారా కరెంటు బిల్ అయితే తగ్గుతూ వస్తుందన్నమాట. ఇది అయితే ఆన్ గ్రిడ్ సోలార్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ గురించి చెప్పుకుందాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ అనేది ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు అంటే పొలాల్లో కానీ, ఎక్కడైతే ఊర్లలో ఎక్కువ కరెంటు ఉండకుండా ఉంటుంది చూడండి, అక్కడైతే ఆఫ్ గ్రిడ్ సోలార్ అనేది ఉపయోగిస్తారు. ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ జనరేట్ అయిన ఏసీని అంటే సోలార్ నుంచి వచ్చే ఏసీని అది బ్యాటరీలో స్టోర్ చేసుకుంటారనమాట. ఈ దాంట్లో బ్యాటరీలు అనేది అవసరమవుతాయి అనమాట. ఈ బ్యాటరీ ఖర్చు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో అందుకని అందరూ ఆన్ గ్రిడ్ సోలారే వేయించుకుంటారు. అందులో అది కాక ఈ బ్యాటరీలు అనేది 2-3 ఏళ్ళ తర్వాత మార్చాల్సి వస్తుందనమాట. అప్పుడు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అని అంటే అసలే కరెంటు ఉండని చోట్లలో పొలాలలో అక్కడైతే ఆఫ్ గ్రిడ్ సోలార్ అనేది ఉపయోగపడుతుంది. అక్కడైతే ఆఫ్ గ్రిడ్ సోలార్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఆఫ్ గ్రిడ్ సోలార్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ అనేది
ఏసీ కరెంట్‌ను అంటే ఆల్టర్‌నేటివ్ కరెంట్‌ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత బ్యాటరీలో సేవ్ అయ్యి ఉంటుందని చెప్పా కదా! అది మనకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పవర్ కట్ జరిగినప్పుడు మనం అప్పుడు ఆ ఏసీ కరెంట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది అయితే ఆఫ్ గ్రిడ్ సోలార్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ అనమాట. 2 కిలో వాట్‌కి సబ్సిడీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ అంటే 60,000 సబ్సిడీ అయితే ఇస్తుందనమాట. నెక్స్ట్ 3 కిలో వాట్‌కి సబ్సిడీ వచ్చేసి 78,000 అయితే సబ్సిడీ ఇస్తుంది. ఇంకా దానిపైన 5 కిలో వాట్ ఎంత ఏపించుకున్నా కూడా 78% 78,000 సబ్సిడీ ఇస్తుందనమాట గవర్నమెంటు. ఇంకోటి ఏంటి అంటే గవర్నమెంట్ సబ్సిడీ 100% అయితే పెట్టిందనమాట. ఆ 100%లో ఇప్పటికీ 70% అయితే కంప్లీట్ అయిపోయింది సబ్సిడీ. ఇంకా 30% అయితే బ్యాలెన్స్ ఉందంట సబ్సిడీ. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా! దీనిలలో వాటర్ 2-3 డేస్‌కి వాటర్ పోసి చేయాలంట. అది ఇంకా పూర్తి చేయట్లేదు, చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 30% సబ్సిడీ ఉంది అన్నా కదా! ఆ 30% అయిపోతే సబ్సిడీ నెక్స్ట్ మనమే అమౌంట్ పెట్టి మనమే సొంతంగా సోలార్ వేపించుకోవాలి అని అనుకుంటే ఇప్పటికైతే 30% బ్యాలెన్స్ ఉందంట గవర్నమెంట్ ఇచ్చేది సబ్సిడీ. ఇంకా 70% అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే నేను ఒకటి మర్చిపోయాను. యాంపియర్ అనేది ఏదైతే సోలార్ ప్యానెల్ ప్రొడ్యూస్ చేస్తుందో ఎలక్ట్రిసిటీని ఆ కరెంట్ అనేది దాన్ని కొలిచేదే యాంపియర్ అని అంటారనమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ సెల్స్ అంటారు కదా! ఎలా కొలుస్తారు దాన్ని అంటే ఒక ప్యానెల్‌లో ఈ బాక్స్‌లో డాట్స్ ఉన్నాయి కదా! దానిని చూసి సిలికాన్ సెల్స్‌ని బట్టి ఎంత వోల్టేజ్ అయితే వస్తుంది అని అయితే కొలుస్తారనమాట. యాంపియర్ అనేది ఒక ఇంటికి అయితే 5-10 అయితే ఉంటుందన్నమాట యాంపియర్ రేటింగ్ వచ్చేసి. మనము సబ్సిడీ తీసుకుంటాం కదా! అది నెలకి ఇంత అని చెప్పేసి గవర్నమెంట్‌కి అయితే మనం కట్టుకుంటా వెళ్ళాలి అనమాట. ఇది అయితే మేము వేపించిన సోలార్ అనమాట. ఇది నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఎవరైతే సోలార్ చేపించడానికి వచ్చారో వాళ్ళనైతే అడిగి తెలుసుకున్నాను. అది మీకు చెప్తున్నాననమాట. ఈ సోలార్ ప్యానెల్స్ అనేటివి ఎక్కువగా ఎండబెట్టినప్పుడు సమ్మర్‌లో అయితే ఎక్కువ యూనిట్స్‌ని జనరేట్ చేస్తుందనమాట. ఒక 10-15 లోపు అయితే జనరేట్ చేస్తుంది. వింటర్‌లో అయితే ఈ సోలార్ ప్యానెల్స్ తక్కువ యూనిట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఇంకా ఇదైతే ఫిక్స్ చేశారు. ఇది అయితే ఎన్ని వాట్స్ ఉందంటే 575 వాట్స్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ కడ్డీ చూసారా ఇది అనేది లైటింగ్ అనమాట. లైటింగ్ అయితే పెడతారంట ఇంకా. అది ఏం చేస్తుంది అంటే పిడుగులు పడినప్పుడు కానీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ పిడుగులు దీని మీద పడడానికి వచ్చినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుందంట ఆ లైటింగ్ అనేది. ఇక్కడ మేము వేపించిన కంపెనీ అయితే వ్యారీ అనమాట. ఇదైతే మంచి కంపెనీనే వ్యారీ అనేది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.